ప్రతి జీవితం ఒక కథ. ఒకరోజు మనం కన్ను మూస్తాం. శరీరం నిశ్శబ్దంగా పడుకుంటుంది. మన చుట్టూ ఓ గందరగోళం. కానీ మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఇక్కడితోనే అంతా అయిపోయిందా? మన శరీరం భూమిలో కలుస్తుంది. కానీ మన ఆత్మ అది ఎక్కడికి వెళ్తుంది? పురాణాల ప్రకారం ఆత్మ శాశ్వతం. ఒక శరీరం వదిలి మరొక దాన్ని ఎంచుకుంటుంది. దానినే మనం పునర్జన్మ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒక పక్క మరణం జరుగుతుంది. ఇంకో పక్క జననం జరుగుతుంది. పుట్టిన ఆ బిడ్డకు ఎంతో తెలియని భావనలు, కలలు, భయాలు, కొన్నిసార్లు ఆ పిల్లల గత జన్మ జ్ఞాపకాలను కూడా చెప్పగలుగుతుంటారు. ఇది కేవలం ఊహన, లేక నిజంగా ఆత్మ ఓ ప్రయాణంలో ఉందా? మనకు తెలిసిన డైమెన్షన్స్ కేవలం 4 మాత్రమే: ఎత్తు, వెడల్పు, పొడవు అండ్ కాలం. కానీ భౌతిక శాస్త్రంలో 5వ డైమెన్షన్ అనే భావన కూడా ఉంది. ఇది మనం ఊహించలేని స్థలం. అక్కడ కాలం లేదు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఉంటాయి. ఇది పునర్జన్మ కంటే పై స్థాయి. పునర్జన్మ అంటే మనం మళ్ళీ పుడతామనే నమ్మకం. కానీ 5th డైమెన్షన్లో ఆత్మ ఒకసారి అనేక జన్మలు, అనేక లోకాల్లో ప్రయాణించగలదు. మీరు ఇప్పుడు చూస్తున్న కళ బహుశా మీ పక్కనున్న జన్మలో జరుగుతున్న నిజం కావచ్చు. ఐన్స్టీన్, టెస్లా, స్టీఫెన్ హాకిన్స్ వంటి శాస్త్రజ్ఞులు డైమెన్షన్స్ గురించి మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచం కంటే పైన ఒక అసాధారణమైన స్థలం ఉంటుంది. అది మానవ జీవితానికి బౌండ్ అనేది కాదు. అక్కడ ఆత్మ కాలానికి అతీతంగా ఉంటుందని చెప్పేసి అని అన్నారు. మనం నిద్రపోతున్న సమయంలో మనకి కొన్ని కళలు వస్తుంటాయి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీకు వచ్చిన కొన్ని కళలు ఎప్పుడైనా మీకు తెలియని చోట్ల జరుగుతున్నట్లు అనిపించిందా? అండ్ దాంతోపాటు ఎవరైనా కొత్తగా పరిచయమైన వ్యక్తి చూసినప్పుడే ఒక బంధం ఉంది అని చెప్పేసి అనిపించిందా? అవి బహుశా మీ పూర్వజన్మ జ్ఞాపకాలే కావచ్చు. 5th డైమెన్షన్స్ అన్నిటికీ ఒకటే చోట కలుపుతుంది. మనమందరం ఒకరోజు చనిపోతాం. అది తప్పనిసరి. దాన్ని ఎవరు చేంజ్ చేసేవాళ్ళు కాదు. కానీ మనం ఎక్కడికి వెళ్తాము, ఎప్పుడు తిరిగి పుడతాము, లేదా ఇప్పుడు మనం ఏ జన్మలో ఉన్నామో అది మనకు తెలీదు. 5th డైమెన్షన్లో ఆత్మకు ఈ ప్రశ్నలే ఉండవు. అక్కడ జీవితం, మరణం అనేదే ఉండదు. అక్కడ కేవలం ఆత్మే ఉంటుంది. ఒక జీవితం ముగిసిన ఆత్మ ఎప్పటికీ కొనసాగుతుంది. 5th డైమెన్షన్ అనేది ఆత్మకి స్వేచ్ఛను, సమాధానాన్ని, శాశ్వతను ఇస్తుంది. బహుశా మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాం కాదు, ఇప్పటికీ అనేక రూపాల్లో జీవిస్తున్నామేమో. జీవితం ఒక దశ మాత్రమే, ఆత్మ ఒక శాశ్వత ప్రయాణం, మరణం మరొక మార్గం అని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అండ్ దాంతో పాటు పురాణాలు చెబుతున్నాయి. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.